4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు డేస్, మంత్స్ అసలు ఎంత ఫాస్ట్‌గా గడిచిపోయాయో. అసలు ఎవ్రీ డే అసలు ఎంత హెక్టిక్‌గా ఉండిందో. ఎనీహౌ వెరిఫికేషన్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ముందు కూడా చాలా డేస్ అసలు అలా గడిచిపోయాయన్నమాట. స్కూల్‌కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకురావడము, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్‌ల చుట్టూ తిరగడము. ఇలాగే ఒక 10, 15 డేస్ లిటరల్‌గా అసలు అలా అయిపోయాయి. ఎలాంటి ప్రిపరేషన్ లేదు. అప్పటికి మనకి గ్రూప్ 2 అన్నది పోస్ట్‌పోన్ అవుతదా అవ్వదా కూడా తెలియదు. అలాంటి టైంలో అయితే అదొక చాలా బర్డెన్‌గా అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ డే నాకు డీఏఓ ఎగ్జామ్ కూడా ఉండిందనమాట. సో, అందుకనే నేను కొంచెం వీడియోస్‌ని తీయడం ఆపేశాను. సో, ఇంక ఉన్నదే చాలా తక్కువ టైము. ఇంకా హైదరాబాద్‌కి వచ్చేసిన తర్వాత ఇంక స్కూల్స్ రీఓపెనింగ్. ఇంక స్కూల్స్ రీఓపెన్ అంటేనే ఇంకా మదర్స్‌కి ఒక రకమైన టెన్షన్ అనమాట. పిల్లల్ని స్కూల్‌కి పంపించడం అదొక పెద్ద టాస్క్. నాకేంటంటే డబల్ ధమాకా మా చిన్న పాపని కూడా స్కూల్‌లో జాయిన్ చేశాం. సో, ఇంకా ఇద్దరు స్కూల్‌కి పంపించాలి. ఈమెకి అంత హ్యాబిట్యూట్ కాదు కాబట్టి ఆ టైమింగ్స్‌కి వీళ్ళకి 8:00కి స్కూల్‌కెళ్ళిపోవాలి. చిన్న పాపది కూడా. సో, అది నాకు చాలా హెక్టిక్ అయింది. తనని లేపడం, పంపించడం. నేనేమనుకున్నానంటే ఇద్దరు స్కూల్‌కెళ్ళిపోతారు. చాలా టైం ఉంటుంది. క్వాలిటీ టైమ్‌ని యూజ్ చేసుకోవాలనుకున్నాను. కాకపోతే అక్కడ రివర్స్ అయింది. వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక స్పెషల్ డే అని, సెలబ్రేషన్స్ అని, దానికి ప్రిపరేషన్స్ అని, తనకంటే ఎక్కువ నేను హోంవర్క్ చేయాల్సొచ్చిందనమాట. సో, ఇంకా అలా అంటే స్టార్టింగ్ తనకు అలవాటు కావాలి కాబట్టి ఆ డేస్ అంతా లిటరల్‌గా ఇంకా జూన్ మొత్తం అనుకోండి తన వెనకే స్పెండ్ చేయాల్సొచ్చింది. ఆ డేస్‌కి గానీ, సెలబ్రేషన్స్‌కి గానీ వాటితోటే సరిపోయింది. అసలే మనం చాలా టిపికల్ పేరెంట్స్ కదా! ఎందులో తగ్గేదే లేదు. మన పిల్లలు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అన్ని సెలబ్రేషన్స్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటాం. సో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ కోసం మన టైం చాలా వరకు వాళ్ళతోటి స్పెండ్ చేయాల్సొస్తుంది. సో, ఎనీహౌ సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళిద్దరు స్కూల్స్‌కైతే వెళ్తున్నారు. తనకు కూడా కొంచెం అలవాటైంది చిన్న పాపకు కూడా. అందరు పేరెంట్స్‌కి ఈ బర్డెన్స్ అయితే ఉంటాయి. పిల్లలు ఎవరైతే స్కూల్స్‌కి వెళ్తున్న యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇది హెక్టిక్ అనే చెప్పాలి. కొంచెం కాదు చాలా యాక్చువల్‌గా. అది ప్రాక్టికల్‌గా చేసినోళ్ళకి తెలుస్తదనమాట. అంటే అందరూ ఏం చెప్తారంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కొన్ని మీ రెస్పాన్సిబిలిటీస్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఈ టైంలో ఇవే చేయండి అనేసేసి మనకి మోటివేషన్ చెప్పడం కోసం సార్స్ గానీ ఎవరైనా వీడియోస్ ఉంటాయి కదా! వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ యాజ్ ఏ మదర్‌గా అయితే మన రెస్పాన్సిబిలిటీని మనం ఇవ్వడానికి వేరే వాళ్ళు అది మొత్తం ఫుల్‌ఫిల్ చేయలేరు. మనం కూడా ఇచ్చి కాంప్రమైజ్ అయ్యి అయితే కూర్చోలేము మన పిల్లల విషయంలో. సో, అదేంటంటే ఒక రకంగా మనకి నెగెటివ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అవ్వం. ఫస్ట్ థింగ్ యాజ్ ఏ మదర్‌గా మనం దానికి యాక్సెప్ట్ చేసుకోలేమనమాట. మన పిల్లలకి అన్నీ మనమే దగ్గరుండి చేయాలి. వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి అన్న మైండ్ సెట్ తోటే ఉంటాం. యాజ్ యాస్పిరెంట్ అన్నప్పుడు ఏంటంటే ఆ టైంని మేనేజ్ చేయలేకపోతుంటాం. ఇటు పిల్లలు, అటు స్టడీస్ అన్నప్పుడు కొంచెం ఎట్లైనా క్లాషెస్ అనేదైతే కంపల్సరీ ఏ యాస్పిరెంట్‌కైనా వస్తది. అందులో ఎలాంటి డౌటు లేదు. సో, మనం మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మనం దేనికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. టైంని కూడా కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోగలగాలి. స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు ఏదో ఒక దాన్ని కొంచెం తగ్గించుకుంటూ ఉంటే సరిపోతుంది. సో, ఇంకేంటంటే గ్రూప్ 2కి వచ్చేసి ఇప్పుడు మనకి కన్సిస్టెంట్‌గా అయితే చదవట్లేదు. రివైజ్ చేయాల్సింది చాలా ఉంది. అండ్ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నది ఉంది. దాన్ని మనం ఇంకా ఫోకస్డ్‌గా చదవాలి. యాక్చువల్‌గా ఏందంటే ముందు ప్రిలిమ్స్ రాసినాం కదా! అప్పుడు క్యాన్సిల్ అయిన 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు చదివినవే. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చదివినయే ఉన్నాయి గానీ, ఈ లిటరల్‌గా ఒక 1 ½ మంత్ ఏదైతే ప్యాటర్న్ ఉందో దాంట్లో డిస్టర్బెన్స్ వచ్చేసరికల్లా చదివినయన్నీ మర్చిపోయినట్టయింది. ఆల్మోస్ట్ ఆల్ అందరు యాస్పిరెంట్స్‌కి ఇట్లనే ఉండుంటది. అవునా! ఇది చదివినాం కదా! గుర్తు రావట్లేదేంటి అని అన్నట్లుగానే అనిపించి ఉండుండొచ్చు. సో, ఏంటంటే మీరెప్పుడైనా సరే దాని గురించి ఇంకెక్కువ ఆలోచించకండి. సో, వాటెవర్ టైం అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే 3, 4 మంత్స్ మనకుంది. లైక్ గ్రూప్ 3కి గానియండి, గ్రూప్ 2కి గానియండి. సో, దీన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని ఇప్పటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మన జర్నీని. రీస్టార్ట్ విత్ మీ. సో, నేనిప్పుడు మళ్ళీ నా ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఏంటంటే ఇది ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకైతే కష్టము. కానీ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాసి ఒక 2 ఇయర్స్ నుంచి మన ఇదే స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది పెద్ద హార్డ్ ఏం గాదు. లాస్ట్ 2, 3 మంత్స్ మనం మంచిగా చదివితే డెఫినెట్‌గా మనం క్రాక్ చేయొచ్చు ఎగ్జాము. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను ఇంట్లో ఉంటూ, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళవన్నీ చేస్తూ
చదువుకోగలిగాను అని అంటే ఎవ్రీ పేరెంట్ లైక్ ఎవరైతే ఆస్పిరెంట్స్‌కి పిల్లలుంటారో వాళ్ళు ఎవ్వరైనా సరే దీన్ని క్రాక్ జేయగలుగుతారు. మనం జేయలేము అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మనం చేయగలుగుతాం. డెఫినెట్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మనం ఎందులో వీక్ ఉన్నామో, మనం ఏం చదవాలా, సిలబస్ ఏంటి అన్నది ఒక కరెక్ట్ అవగాహనతోటి మనం ముందుకెళ్తే మాత్రం డెఫినెట్‌గా సక్సెస్ అవుతాం. సో, ప్లీజ్ మీరు గివ్ అప్ ఇవ్వొద్దు. మాక్సిమం ఎఫర్ట్ పెడదాం. చేద్దాం మనం. మనం హౌస్ హోల్డ్ డ్యూటీస్‌తో పాటు మన ప్రిపరేషన్‌ని గూడా చేద్దాం. అయితే వస్తుంది. రాకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. జాబ్ క్యాలెండర్ గూడా వస్తుందంటున్నారు. సో, ప్రిపరేషన్ అన్నదైతే ఎప్పుడు వేస్ట్ అవ్వదు. సో, హోప్ మీరందరూ మళ్ళీ మీ జర్నీస్‌ని రీస్టార్ట్ చేస్తారని, మళ్ళీ మీరు మీ ప్రిపరేషన్‌ని బాగా కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. సో, మన హౌస్ హోల్డ్ డ్యూటీస్ మనకి ఎంత ఇంపార్టెంటో మన ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక యాస్పిరెంట్‌కి. సో, అన్ని హడిల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. సో, దానికోసం మన ప్రిపరేషన్ ఆపొద్దు. కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు తప్పులేదు. కానీ కంప్లీట్‌గా ప్రిపరేషన్ అయితే ఎవ్వరూ ఆపొద్దు. మీ ప్రిపరేషన్‌ని మళ్ళీ స్టార్ట్ చేయండి. మనం ఒకరోజు ఒక 1 అవర్ చదవచ్చు. నెక్స్ట్ డే ఇంకొక 1 అవర్, 1 అవర్ అట్లా చదువుకుంటూ పోతే ఒక ఒక 1 వీక్ తర్వాత మనలోనే ఒక రకమైన చేంజ్ వచ్చేస్తదనమాట. సో, మనం మొత్తం ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మన స్టడీస్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మా చిన్న పాప అయితే లిటరల్‌గా 5 డేస్ హాస్పిటలైజ్ అయింది. అప్పుడు నాకు చాలా అసలు బాధ అనిపించిందనమాట. ఏంటి ఇలా అయిపోయింది పాప అనేసేసి. సో, ఇంకా ఆ టైంలో ఇంక నేనేం ఆలోచించలేదు. సో, స్టాప్ చేసేసాను. నేను చదువుతుంది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా ఆపేసినా నా ప్రిపరేషన్‌ని. తన హెల్త్‌ని చూసుకోవాలి అనేసి. సో, నేనేమంటున్నా అంటే హడిల్స్ వస్తూనే ఉంటాయి. సో, కొంత గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు మీ హెల్త్ బాగోకపోవచ్చు, ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగోకపోవచ్చు. సో, గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినంత మాత్రాన ఇంక నా వల్ల కాదులే ఈ డేస్ వేస్ట్ అయిపోయినాయి అని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ మీ జర్నీని రీస్టార్ట్ చేయండి. మళ్ళీ డేస్ ఉన్నాయి. ఇంకా టైం ఉంది మనకి. ఆల్మోస్ట్ ఆల్ మనం ముందు చదివున్నదే. ఇప్పుడు ఎకానమీ అన్నది అందరికీ హార్డ్ అనిపిస్తది. సో, ఆ హార్డ్ పార్ట్ దాంట్లోంచి మనకు కొంత తెలిసినవి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు పేదరికం అన్నదుంది, నిరుద్యోగం అన్నదుంది. ఇవన్నీ తెలిసినవే. మనం చదివినవే. సో, మనం చదివింది ఒక సైడ్ పెట్టుకొని స్టాటిక్ డేటాని ఇప్పుడు మారుతున్న డేటా అది ఎకానమీ సర్వే గానివ్వండి, బడ్జెట్ గానివ్వండి, ఇవి చదువుతుంటే మనకి మన మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది వస్తది. మీరు ఎందులో వీక్ ఉన్నారో అది చూసుకోండి. సో, మా పాప రికవర్ అయిపోయింది. ఇది ఆగస్ట్ 15థ్ సెలబ్రేషన్స్ అనమాట. సో, మళ్ళీ నేను నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఏంటంటే అన్నీ వస్తూనే ఉంటాయి. ఏది ఆగదు. టైం అన్నది ఒకసారి బాగోకపోవచ్చు, ఒకసారి ఉండొచ్చు. కానీ ఆ టైమ్ సైకిల్ అన్నది ఏంటంటే తిరుగుతూనే ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా మనం గూడా మన ప్రిపరేషన్‌ని చేసుకుంటూనే వెళ్ళాలి. ఒకరోజు క్వాలిటీగా మనం 5 అవర్స్, 6 అవర్స్ చదివుండొచ్చు. ఒకరోజు అసలు చదవలేదు. ఒకరోజు 1 అవరే చదివినాం. వాటెవర్ చదవండి. ఎందుకంటే నీరసపడిపోవద్దు. నెక్స్ట్ డే మీద హోప్ ఉండాలి. నెక్స్ట్ డే మళ్ళీ నేను చదువుతా అని ఈ నైట్ అనుకోని పడుకోవాలి. అప్పుడు మనం డెఫినెట్‌గా యాస్ ఎ హౌస్ వైఫ్‌గా ఉండి గూడా మనం గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఎగ్జామ్ వాటెవర్ మీరనుకున్న దాన్ని మీరు క్లియర్ చేయగలుగుతారు. సో, హోప్ యూ ఆల్ ఆర్ విత్ మీ and restart your journey, start your preparation. Thank you very much. Please subscribe, share, like. Thank you.